साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु श्री मिलार महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క కరుణా కటాక్షాలతో భరద్వాజ మాస్టర్ యొక్క మార్గదర్శనలో పయనిస్తున్న ఈ సత్సంగ కార్యక్రమం ఈరోజు నాయుడుపేటలో టిబెట్ యోగి అయిన మిలారప్ప గారి చరిత్ర గురించి మనం గత కొంతకాలంగా వివరించుకుంటూ వస్తున్నాం. ఈ టిబెట్ యోగి మిలారప్ప గారి చరిత్ర మనలో స్ఫూర్తిని నింపుతుంది, ప్రేరణ కలిగిస్తుంది. మూడవది ధైర్యాన్ని ఇస్తుంది. ఈ మూడు లేకపోతే ఆధ్యాత్మికంలో కాదు, లౌకికంలో కూడా మనం సరైన జీవన విధానాన్ని అనుసరించలేము, ఆనందాన్ని పొందలేము. సుఖము సంతోషం ఉండొచ్చేమో, ఆనందాన్ని పొందలేము. అందుకని ప్రతి ఒక్క మహాత్ముడి చరిత్రలో దాగి ఉన్న, అంతలీనంగా దాగి ఉన్న సత్యాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ మహా ఆత్ముడు అంటే ఏంటి? దాని కొలమానం లేదు. అంటే కొలమానం లేని ఆత్మతత్వం కలిగిన వాడు మహాత్ముడు. అంటే ఏమిటి? ఎంతమంది సకల జీవప్రాణులు వచ్చినప్పటికీ కూడా అన్ని ఆత్మలు తన స్వరూపంగా చూసేవాడు, అతడే మహాత్ముడు. ఆ మహాతత్వాన్ని టిబెట్ యోగి మిలారప్ప గారు తెలియజేస్తున్నారు. ఇతని మీద గత వారం అంటే 2 రోజుల ముందర ఈయన మీద హత్యా ప్రయత్నం జరిగింది. ఇతరంటే గిట్టిన వాళ్ళు అంటే ఇతనికి బాగా పేరు వచ్చేసింది. అంతకుముందు నా బోటుగా సాగుగాడు ఉన్నాడు ఈ ఊరు నాయుడుపేటలో. ఇంకో మహాత్ముడు వచ్చాడు, బాగా చెప్పా ఆయన. నాకు ఎలా ఉంటుంది? ఉక్రోషం ఉంటుంది. ఎంతవరకు నన్ను గౌరవిస్తున్నారు ఈ నాయుడుపేట వాళ్ళు, ఆయన కూడా వస్తే ఆదిన పరిగెత్తారా అంటే నాకెలా ఉంటుంది? ఉక్రోషం ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది. ఆయన ఎట్టని అవమానించాలని నేనేదో పుస్తకాలు నాకు శ్లోకాలు చెప్పి అర్థం చెప్పమన్నా. ఆయన అన్నాడు, నీకు అర్థం నీకు తెలుసు, తెలిసి నువ్వు నన్ను అడుగుతున్నావు. ఆ అర్థం తెలుసు, అంతవరకే. అవగాహన లేదు. ఎవరికి? వీడికి. నీకు తెలుసు కానీ అలా అర్థం అవగాహన లేదు. ఆ అవగాహన కావాలంటే కొన్ని అవలక్షణాలు ఉన్నాయి, దాన్ని తొలగించుకుంటే నీకు అవగాహన రాదు. నాకులో కొన్ని దాన్ని తొలగించుకుంటే నీకు అవగాహన రాదు. మనం పుస్తకం చదువుతున్నాం, సత్సంగాలకు వెళ్తున్నాం, పూజలు పురస్కారాలు చేస్తున్నాం. అవగాహన లేకపోవడం వల్లనే సరైన ఫలితం పొందలేకపోతున్నాం. కారణం ఏమిటి? ఏదేళ్ళగా అనుకోండి, నాకంతా తెలిసిన భావనే ఉంటుంది. ఒక దేవాలయం నేను సీనియర్ అనుకోండి, ఒక జూనియర్ ఇచ్చాడు అనుకోండి, వాడికి సలహాలు ఇస్తా. ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయకూడదు, అలా చేయాలి అనే సంగతి. అంటే నిజమైన అవగాహన ఉండేవాడు చేసేది మీరు, చేయించుకునేది ఎవడు? ఆయన. మధ్యలో నేనెవరిని? వాళ్ళు తప్పే చేశారనుకోండి, శిక్ష మీరు అనిపిస్తారు, నేను అనిపిస్తానా? వాళ్ళు అనిపిస్తారు, నాకెందుకు? తెలుసుకోవాలి కదా, నా చెప్పకపోతే అవునండి. అదే తప్పే, తెలుసుకోవాలి తప్పని అనుకోండి. అడిగారు వాళ్ళు ఏమన్నా? భగవంతుడు అందరికీ ప్రీతిపాత్రుడు. వాడు తప్పు చేశాడని నిర్ణయించాడు. మనమెవరము? వాడు తప్పు చేస్తున్నాం, నిజంగా మనం చేస్తున్నామా? మీరు ఒకటే మాట, వాళ్ళు తప్పు చేస్తే నేను చెప్పాలి కదా, వాళ్ళు తెలియజెప్పాలి కదా అని అంటున్నారు మీరు. నిజంగా తెలియజెప్పాలి కదా అని మధ్యలో మనమెవరమని అడిగితే చెప్ప. ఏమో ఎలా చేయమంటారు అంటే, ఇలా చేస్తే మంచిదండి, ఇలా చేయమని చెప్పకూడదు, ఇలా చేస్తే మంచిది అని చెప్పాలి. అలా కాకుండా ఏమంటే మనలో అహంకారం. ఆ అవలక్షణాలు తొలగించుకోకపోతే మనం చేసిన ప్రతి పనిలో ప్రయత్నం కూడా విఫలం అవుతుంది. అది చెప్పడం ఇక్కడ మహాత్ముల యొక్క ఉద్దేశం ఇది. అందుకని ఏం చెప్పాడు?
హత్యావిడ అది అంటాడు, నీకు అన్ని తెలిసి నన్ను అడుగుతున్నావు అంటే ఒప్పుకుంటాడా? లాభం లేదు, పెద్ద అవమానం జరిగిపోయింది దానికి. వెంటనే ఇట్లా కాదు, నెట్లో సరే అంతం చేయాలా అని విషయం ఇచ్చి ఒక ఆయన దగ్గర పంపిస్తాడు. పంపిస్తే ఆయన తెలియదు ఏముంది, సరే తీసుకుంటాడు అని తెలుసు. ఇంకా నా శరీరం పరిసమాప్తి కావాలి, ఆ విషయం మేడం ఆమెకి డబ్బు వస్తుంది, సరే దీని ద్వారా ఆమెకు డబ్బు వస్తుంది అని చెప్పి తర్వాత చెప్తాడు, మీరు ఇచ్చిన పాప ఫలితాన్ని మీరు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే, లేకపోతే ఎన్ని జన్మలైనా సరే మీకు ఈ పాపం కుట్టుకుడుతూనే ఉంటుంది అని బోధిస్తూ చివరగా ఆయన ఈ విశ్వం గురించి, జీవం గురించి, సత్యం గురించి బోధిస్తాడు అందరికీ. అందరికీ బోధించిన తర్వాత ఈ బోధ జరుగుతూ ఉంటే పైనుంచి దేవతలు వినడానికి వచ్చారట. విని వాళ్ళు పరవశించిపోయారట. ఆ పరవశించిపోతే పూలవాళ్ళ కురిసిందట. ఇక్కడ వినే వాళ్ళకంతా కూడా ఆనందం కలిగిందట. అది మొన్న జరిగిన శనివారం సత్సంగం. అప్పుడు ఒక ప్రశ్న వేశాడు. ఆ దేవతామూర్తుల్ని కింద ఉన్న వాళ్ళు కూడా చూడగలిగారట, ఏది వింటున్న వాళ్ళకి కూడా. దేవతలు భూమిపై వస్తున్న వారికి మానవులకి మధ్య సామరస్యం ఏంటి, వాళ్ళు ఎందుకు పూలవాళ్ళు కురిపించారు, మాకెందుకు ఆనందం కలిగింది అని ప్రశ్నిస్తున్నారు ఇక్కడ. దాంతోపాటు వారు సంతోషిస్తుంటే ఆ సంతోషాలు మా మనసుకి ఎందుకు తాగుతున్నాయి, ఇది రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, అందరూ ఒకటే అనుభూతి వారు ఎలా పొందుతున్నారు, అందరూ ఒకటే అనే అనుభూతి వారు ఎలా పొందుతున్నారు, పామరులకు మాలాంటి వాళ్ళకి కూడా అలా నిదర్శనాలు మాకు ఎలా ఎందుకు కనిపిస్తున్నాయి అని నిలార్పణ అడిగారు. ఎవరు? ఇవంతా వింటూ ఉన్నవాళ్ళు. ఇక్కడ బాగా గమనించాలి. ముందు వాళ్ళకి మాకి సంబంధం ఏంది, వాళ్ళ సంతోషంగా ఉంటే మా తనువులు పులకరించడం ఏమిటి. రెండవది, మాకు ఎందుకు ఆ దర్శనాలు కనబడుతున్నాయి, వాళ్ళు మనమందరం ఒకటే వాళ్ళు ఎందుకు అనుభూతి పొందుతున్నారు. దీనికి అంతటికి మూలం ఏమిటి? సత్సంగ ప్రభావం. ఎక్కడ మంచి అనేది ఉంటుందో ఆ మంచిని గ్రహించిన వాళ్ళు ఉంటారు. ఆ గ్రహించిన వాళ్ళ యొక్క వైబ్రేషన్స్ గ్రహించి లేని వాళ్ళకు కూడా తగులుతుంది. అందుకు సామూహిక పూజలు చెప్పేది, సామూహిక ప్రార్థనలు చెప్పేది. ఒక దైవకారానికి ఒక 100 మంది వస్తారు. 100 మంది నిశ్చలంగా ఉండరు. కొందరు అది ఎలా చేస్తారు చూసేది వాళ్ళు ఒకరు, కొందరు అక్కడికి వచ్చిన వాళ్ళు చూసేవాళ్ళు కొందరు, ఇంకొందరు దేవుడికి ఎలా ఆలింగేస్తే చూద్దామని దృష్టి పెట్టాడు కొందరు. 25 అయిపోయినాయి, ఇంక 25 మంది ఉన్నారు. ఆ 25 మంది శ్రద్ధగా ఆయన మీద దృష్టి పెట్టి ఎదురుగా కూర్చున్నారనే భావనతో కూర్చున్న వాళ్ళు 25 మంది. ఈ 25 భావాలు వీళ్ళు 75 మంది తగులుతుంది. ఏది? అబ్బా అలంకరణ బాగుంది, సంతోషపడ్డారా? అబ్బా వీళ్ళందరూ చూశాను, సంతోషపడ్డారా? మిగతా వాళ్ళు ఇంకోటికి అట్లే సంతోషపడ్డారా? అంటే ఏంటి? ఆ 25 ఆనందం వాళ్ళు తాకేదా లేదా? అలాగే వీళ్ళు చెప్తున్నారు, ఇక్కడ కింద ఉండేవాళ్ళు ఇని ఇనవచ్చు కాక, కానీ పైన వాళ్ళు విన్నారు, వాళ్ళు విని ఆనందం పొందుతున్నారు. ఆ ఆనందం పొర్లింది, ఆ పొర్లిని అందరి మనసులు తాకింది. మరి ఆ ఆనందాన్ని మాకెందుకు అందించారు అంటే, మేము వేరు కాదు, మీరు వేరు కాదు, అందరే ఒకటే అనుభావన వాళ్ళకి కలిగింది. ఇవంతా ఎందుకు చెప్తున్నారు? మనం ఎక్కడున్నా ఏం చేసినా ఇటువంటి భావాలను అలవర్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయి. ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ. మనం ప్రసాదాల గుళ్ళు కూడా చూస్తూ ఉంటాం. ఒక మనవాడేస్తే కొంచెం ఎక్కువ, మనోడు కానోడు తక్కువ, రెండో వాడు చేయి చేయబడి పోయా అంటాం. ఎందుకంటున్నాము సంగతి మనకి అవగాహన లేదు. భగవంతుడు అందరూ సమానమైన భావన ఎంతమందికి ఉంటుంది? మరి అంతమందికి ఆ భావన లేనప్పుడు నువ్వు అక్కడ ఎంత చేసినా ఆయన మెచ్చుతాడంటారా? ఇది మనం ఆలోచించండి. అంటే ఇక్కడ విమర్శ కాదండి, మనం అటువంటి భావాలు మనలో రాకూడదు. వాళ్ళు చేస్తే మనకు సంబంధం లేదు, మనం చెప్పకూడదు. చేయాలి మనకు ఒక్కతాడు, నీకే నీ వచ్చినప్పుడు నువ్వు చూసుకోపోయి అంటాడు. మనం అటువంటి కార్యక్రమం చేసేటప్పుడు మనము అటువంటి మంచి భావాన్ని అలవర్చుకోగలగాలి. అలవర్చుకుంటే ఏమవుతుంది?
అది మనకు సహాయం చేసిన అవుతాం. ఇప్పుడు ఎదుటివాడు ఆనందంగా ఉన్నాడంటేనే మనం ఆనందంగా ఉండగలుగుతాం. నేను ఆనందంగా ఉంటే కదా ఎదుటివాడిని ఆనంద పెట్టగలను. నా మనసు చికాగా ఉంటే మిమ్మల్ని ఏం ఆనంద పెట్టగలను నేను. అది ఇక్కడ మిలారప్ప ద్వారా మనకి అప్పుడు చెప్తున్న మిలారప్ప గారు, నిజానికి ఆధ్యాత్మికంగా పరిణతి చెందిన మానవులు చాలా కొద్ది సంఖ్యలో ఉంటారు. ఇప్పుడు ఈ మాట మిలారప్ప కొత్తగా చెప్పాడా? మిలారప్ప ఎప్పటివాడు, ద్వాపరయుగం కృష్ణుడు ఎప్పటివాడు. కృష్ణుడు ఏం చెప్పాడు? ముముక్షులను కొన్ని వేల మందిలో ఒకరు ఉంటాడని చెప్పాడు. అటువంటి ముముక్షు వేల మంది ఒక జ్ఞాని ఉంటాడని చెప్పాడు. మహాత్ములు ఎవరు చెప్పినా కూడా మనకు ప్రమాణం భగవద్గీతలో చెప్తారండి, కానీ భాషలు వేరేగా ఉంది అంతే. నిజమైన ఆధ్యాత్మిక పరిచయం వాళ్ళు కొద్ది సంఖ్యలో ఉంటారు. తక్కిన వారంతా ఎవరు అంటే బొమ్మరిల్లు ఆడుకుంటారు, పిల్లలు ఆడుకుంటారే, అట్లాంటి వాళ్ళు మిగతా వాళ్ళంతా కూడా. తండ్రి ఆఫీసుకి పోతా ఉంటే పిల్లకాయలు కూడా ఆఫీసు పోయినట్టుగా చేసుకున్నట్టుగా ఆడుకుంటారే. ఇంట్లో వంట చేస్తూ ఉంటే పిల్లకాయలు కూడా అర్థం చేసుకుని వంట చేసి అమ్మ తింటానంట అంటారే. అట్లాంటి దాంట్లో ఉన్నాను నేను అనుకుంటున్నా. అంటే మన పూజాకారం ఎలా ఉంది? ఏదో సముద్రం పోటిన ఇసుక పోసుకుని గుళ్ళు కట్టుకున్నట్టుగా ఉంటుంది. పరిస్థితిని వాళ్ళు ఏమంటే అవగాహన ఉంటుంది వాళ్ళకి. ఆ అవగాహన తెచ్చుకోవడానికి తీవ్రమైన కృషి కావాలి. అందుకంటే ఇక్కడ సత్సంగం అంటే మంచి మాట వినడం అంతే. అందుకే అంటారు, సత్సంగానికి ఎంతమంది వచ్చారా చూసుకొని జనం వచ్చి సత్సంగం చెప్పేవాళ్ళు కాదు. ఇదే చంద్రశేఖర స్వామి గారికి ఒకడు వచ్చారు. అయ్యా మా బిడ్డకి పెళ్లి కావాలా అని చెప్పడానికి వచ్చాడు. సహాయం చేస్తాడని సంగతి ఆయన అన్నాడు. నేను చెప్పిన మాకు చేస్తామన్నాడు. చేస్తాను సార్ అన్నాడు. పలానా ఊరికి పోయి భాగవతం చెప్పు అన్నాడు. సరే భాగవతం చెప్పడానికి ఆయన ఛార్జీలు ఇచ్చినాడు, పోయినాడు. ఆడ భాగవతం చెప్ప గుడికి పోతే ఎవరు లేరు ఆడ. ఆ పూజారి ఆ కాపలాదారుడు ఉన్నాడు. ఏమయ్యా భాగవతం అంటే ఆ ఊళ్ళు 2 వర్గాలంట. ఆ వర్గాల్లో ఒక గుడికి రాలేదంట. ఇదే చెప్పుచ్చినాడు. 7 రోజులు వాళ్ళిద్దరే ఉన్నారు. వచ్చిన తర్వాత ఏమయ్యా బాగా జరిగింది స్వామి, ఇద్దరే ఉన్నారు స్వామి అన్నాడంట. ఆయన పక్క నవ్వుతూ, నువ్వు చెప్పితే వినడానికి ఇద్దరైనా ఉన్నారు, కృష్ణుడు భగవతుడు చెప్పాడు, అర్జునుడు ఒకడే ఉన్నాడు చెప్పాడు. ఆయన నువ్వేరు కదా అన్నాడట. చూడండి, ఎందుకంటే మనకి అట్లాంటి ఆలోచన ఉంటాయి కదా, జనం ఉండాలా లేదా అని. సత్సంగం వినడం వల్ల ఎంతటి ఫలితం అనే సంగతి మనం గుర్తించాలి. ఆడ భాగవతం చెప్పిన తర్వాత ఆడ వర్గాలు ఒకటైనాయి. వాళ్ళు ఎన్నో తిరగవచ్చు కాక, కానీ ఆ స్థల ప్రభావంలో ఆ పుణ్యం అనేది అక్కడ మేల్కొందా లేదా అంటే ఏంటి? పరిణితి చెందిన వాడు కొంతమంది, పరిణితి చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నాం. అంటే మన పూజా పురస్కారం బొమ్మలాటలాగా ఉంది అని అనుకోండి. నేను అలాగే కాదు, మా నిజంగా ఉంది అనుకుంటారు, ఎవరికి వాళ్ళు అనుకుంటుంటారులేండి. బొమ్మలాట నేను కాదు, వాళ్ళెవరో మన సంగతి కాదు. నేను శ్రద్ధగా గుడికి పోతున్నా, శ్రద్ధగా మాలేస్తున్నా అంటున్నాం. ఎంత మేరకు అవగాహన అంటే మాలు వేసావు, పూజ చేస్తున్నావంటే నీలో పరిణితి ఎంత మేరకు వచ్చింది అని మనం ఆలోచించుకోవాలండి. నాలో మార్పు మీకు తెలుస్తుందా? నాలో మార్పు నాకే తెలుస్తుంది, మీకు తెలియదు. పైకి మాత్రం బ్రహ్మాండంగా ఉన్న కనిపించవచ్చు కాక నేను అది గుర్తుపెట్టుకోమంటున్నాడు. కాబట్టి చిన్నపిల్లల ఆటలాగా వంట చేసి పెడితే పెద్దవాళ్ళు పిల్లలు ఆడుకుంటే ఎంత తేడా ఉంటే అంత తేడా ఉందంట ఆధ్యాత్మికలు. భక్తి పూజా పురుషులు రోజు ప్రతిసేవలు చేసేవాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉపదేశం పొందిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఆధ్యాత్మిక పరిణితి చెందిన వారు మాత్రం చాలా కొద్దిమందే ఉంటారు. నేను ఉపదేశం పొందా, నేను వ్యతం చేశా, నేనే పూజ చేశా. మరి వ్యతం చేశావు, పూజ చేశావు, ఉపదేశం పొందితే నీ ప్రవర్తన ఎలా ఉండాలి? ఇప్పుడు అనుకోండి, నేను పూజలు చేశాను, నాకు శక్తులు వచ్చేసాయి, నేను చెప్పింది జరుగుతాను అనుకోండి. జరిగిన తర్వాత ఇంకెవడో వచ్చాడు అనుకోండి, వాడికి నాకు పోటీ పెట్టు, వాడి శక్తిని నిజంగా నేను నేర్పిస్తాను అంట. నేను అంటే ఏంటి? నాకు పరిణితి తేడా ఉంది అక్కడ. సరే, నేను సత్సంగం చెప్తున్నా, నాతో పాటు గురువు సత్సంగం చెప్పాడు, నాకంటే జూనియర్.
నాకు పట్టుపంచ సాలువ కప్పారు, ఆయనకి పట్టుపంచ సాలువ కప్పారు. నా అంతంచి వాడిపోయింది, నాకేం సాలువ వాడిపోయింది. మరి నేను సీరియస్ నాకేం గౌరవం అని నేను అనుకుంటే అలా పరిగెడుతుందంట. ఇది మనం గుర్తుపెట్టుకోండి. కానీ గుర్తించాం, ఎందుకంటే పూర్తి అవగాహన లేదు అంతే. భగవద్గీత కృష్ణుడి కన్నా బాగా చెప్పేవాళ్ళు ఇప్పుడు చాలామంది ఉన్నారండి. ఆయనకి బ్రహ్మాండ చెప్పేటల్లా సంగీత ప్రాంగలుగుతా, కానీ ఆయన ఇచ్చే దర్శనం ఇవ్వగలుగుతున్నారా? ఇది మనం గుర్తించాలండి. అది అని చెబుతూ పైలోకానికి వచ్చిన వారు మాత్రం అలా కాదు, వాళ్ళకి ధర్మం అది ఎప్పుడు పరమానందంగా కలుగుతుంది. అంటే ఎక్కడ మంచి మాట ఉందో వాళ్ళకి ఆనందం అంతే. దాని మీద అవగాహన ఉంది కాబట్టి. ఇప్పుడు కూర్చొని సత్యం గురించి ధర్మం గురించి చెప్పండి, ఎవరు రారు. అవగాహన ఉన్న వాళ్ళు మాత్రం వస్తారు. హరికథ పట్టించండి దేవాలయంలో, ఎవరు రారు. హరికథ అవగాహన ఉన్న వాళ్ళు కూర్చొని వింటారు. ఎంతమంది? ఒకరు ఇద్దరు ఉంటారు. అది ఇంకేనా ప్రోగ్రాం పెట్టించండి, జనం ఉంటారు. అంటే ఏది శాశ్వతము అని ఆలోచించడం లేదు. 4 మంచి వాక్యాలు లోపలికి ప్రవేశిస్తే ఈ సంస్కారం బాగుపడుతుంది. బాగుపడితే భయం, ఏడ బాగుపడిపోతాము అనేసి, అందుకే వెనకం చేస్తారండి. ఏడ మారిపోతామే, మారిపోతే అందరూ నవ్వుతారు కదా అని భయం. సద్గుసాహిత్యంలో చూసాం నలుగురు గురించి. చూస్తున్నారు లేదు మీరు? ఒక తండ్రికి 4 కొడుకులు, ఆ 4 కొడుకులు తండ్రి మాట వెనకొని ఉంటారు. అప్పుడు దాసుగని తీసుకొచ్చి ఆడ కథ చెప్పమంటారు. అప్పుడు తండ్రి బతిమలాడతారు, 4 రోజులు వినంటే మేము వినము అంటారు. అప్పుడు ఏమంటాడు? ఓహో మీరు మారిపోతారు, మీకు భయమా? నేను చెప్తే నేను మారిపోయి భయమా? అందులో వినరంటా అంటాడు దాసుగన్. వాళ్ళు పోల్చుదా నెట్ట మారం వింటా ఉంటారు. విన్న తర్వాత మారుతారు. అంటే ఇక్కడ గ్రహించే విధానంలో ఉంది. కానీ దేవతలుగా ఉండి వాటి అంటే ఎక్కువ ప్రేమ. అందుకని వాళ్ళు ఆనందం పట్టలేక పూజ్యభావంతో పూలవర్షం కురిపించారు. మన సినిమాలు చూస్తుంటాం, ఏదైనా మంచి లేదండి పైనుంచి దేవతలు పూలవర్షం కురిపిస్తారు కదా సినిమా ఎండింగ్లో. అంటే వాళ్ళ ఆనందం అంటే ఎక్కడ మంచి ఉంటే అక్కడ పూలవర్షం. పూలవర్షం అంటే మనసు ఆనందంగా ఉండడం. అందుకని వాళ్ళు పూలవర్షం కురిపించారు. కింద వాళ్ళకు ఆనందం అంతా కూడా వాళ్ళదే. కింద వాళ్ళు ఆనందం పొందుతున్నారంటే కారణం వాళ్ళది, వీళ్ళదే, మనదేం కాదు. మనం ఆనందం పొందలే, స్వతహాగా ఆనందం పొందలేదు, వాళ్ళకి ఆనందం మనం పొందుతున్నాం. ఎలా అని కూడా అడగచ్చు. మన మహర్షులు, కంటికి కనబడే మహర్షులు తపస్సు చేసుకుంటూ ఉన్నారు. వారి యొక్క తపో ఫలితమే మనం ఈ విధంగా కాస్త ప్రశాంతంగా ఉండడానికి అవకాశం. అది మనం గుర్తించడం లేదు. సరే, మన దేశ రక్షణకి సైనికులు ఎంతగా కాపలా కాస్తున్నారు. చలనక, వాననక, ఎండనక, తిండి ఉందా లేదా అనే సంగతి. వాళ్ళు అలా కాపలా కావడం వల్లే కదా మనం సురక్షితంగా ఉండగలుగుతున్నాం. లేదు నేను గట్టిగా తాళేసుకున్నానండి అందులో సురక్షితంగా ఉన్నాను అనుకుంటే ఎంత పెరుగుతాను అది. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, మన ఆనందం పొందుతున్నామంటే దాని కృప వాళ్ళది. ఇప్పుడు సత్సంగం కూర్చుంటున్నామంటే వీడి ప్రభావం కాదు, అది వాళ్ళ ప్రభావం. వాళ్ళ ముగ్గురు ఇక్కడ కూర్చున్నారు కాబట్టి మనకు కాస్త కూస్తో మనసు ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంది. ఈ దివ్యదేశాన్ని వారి ఆనంద యొక్క ఫలితమే నీకు కొంత సూక్ష్మ దృష్టి ఏర్పడింది. అందువల్లనే ఈ విషయాన్ని గుర్తించగలుగుతున్నావు. అందరూ గ్రహించలేరు. ఇప్పుడు దైవ దర్శనం వచ్చిందంటే అందరూ దర్శించలేరండి. ఎవరికైతే దర్శించే సామర్థ్యం ఉంటుందో వాడు మాత్రమే దర్శించగలరు. అలాగే విషయంలో కూడా అందరూ గ్రహించలేరు. పాఠం చెప్తున్న టీచరు మరి అందరూ గ్రహిస్తున్నారండి? గ్రహించడం లేదు. దాని మీద ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో, సూక్ష్మంగా ఏ పాయింట్ ఉందో అని తెలిసి వాటికి అర్థమవుతుంది. ఆధ్యాత్మికం కూడా అంతే. ఆధ్యాత్మికలో ఇప్పుడు మన సాంప్రదాయాలు, ఆచారాలు ఉన్నాయి. వాటి సూక్ష్మంగా గ్రహించి అవగాహన చేసుకొని ఆచరించేవాడు ఎంతమంది ఉన్నాం. అది ఏదైనా కావచ్చు కాక. గడపకి పశువు పూసడం కానించి లెక్కేసుకోవగా, గడప మీద ముగ్గేసేయడం కూడా చూసుకోవచ్చు కాక. ఏమాత్రం భావంతో మనం రోజు ముగ్గేసుకుంటున్నాం? ఏం భావంతో మనం ముగ్గేస్తున్నాం?
నిజంగా లక్ష్మి మా ఇంటికి రోజు రావాలని ముగ్గేస్తున్నామా? లక్ష్మికే కదా గుర్తండి. ఆ బాధ మనం వేస్తున్నామా? వెయ్యాలనుకుంటాం, ఇప్పుడు విన్నాం కాబట్టి వెయ్యాలి అనుకుంటాం అంతే. రేపు ఉదయానికి మాత్రం అది గుర్తుంది, అయిపోయిందా మనం గుర్తుంటుంది, సరే అయిపోద్దాం అనుకుంటాం, కానీ రేపని ఉంటుందంటారా? అనుమానమే. కారణం ఏంటి? దాని మీద ఇచ్చ లేకపోవడం వల్ల, ఆసక్తి లేకపోవడం వల్ల, గ్రంథం గుర్తుపెట్టుకోవాలంటే భావం లేకపోవడం వల్ల. ఆ విషయం మెల్లరావు చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి కొంతమంది గుర్తించున్నారు, మాలో కొద్దిమంది మాత్రమే దర్శనాలు కనబడుతున్నాయి అంటారండి. ఎందుకు కొంతమందికి దర్శనాలు వాళ్ళు కనబడుతుంది, మిగతా ఎందుకు కనబడడం లేదు? వీళ్ళ మనసు వికసించింది, అందుకని కనిపిస్తుంది. కొందరికి సగం ముగిలించుకొని ఉంది కాబట్టి అస్పష్టంగా ఉంది, కొందరికి అసలు ముగిలించుకోలేదు, ఏమీ కనబడదు. మనం సత్యసాయిలో అంటే సినిమా చూస్తున్నాం కదండి, దేవుడు అట్లా వస్తూ ఉంటాడు, దుష్టులకే కనబడాడు, మంచివాడిగా కనబడుతున్నాడు, వాళ్ళు దండం పెడుతుంటారు, వీళ్ళు దండం పెట్టి వీళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు సత్యసాయిలో కూడా ఒక ఆయన్ని తొడుకొని పోతా ఉంటే, ఆయన వెతకాలని ఒకడు వస్తూ ఉంటే బాబా అక్కడే ఉంటారు, వాళ్ళిద్దరు అక్కడే ఉంటారు, వాళ్ళు కనబడరు కదండి. అంటే ఇక్కడ ఏంటి? సత్యదర్శనం కావాలంటే మనసు నిర్మలమై ఉండాలి. నేను మంచివాడిగా మారాలంటే నా మనసు నిర్మలత్వంగా ఉండాలి. అద్దంలో మన ప్రతిబింబం కనబడాలంటే ఏం చేయాలి చెప్పండి? అద్దం మసక పారింది, ఏం చేయాలి? అద్దం మన ప్రతిబింబం కనబడాలంటే ఆ అద్దం మన తీయాలి. తీయకుండా నేను కనబడలేదంటే ఎలా కనబడతాం? అలాగే సత్యం గోచరమవ్వాలంటే మనలో మరణం తొలగాలంటే ఏం చేయాలి? అభ్యాసం చేయాలి. అభ్యాస వైరాగ్యాల ద్వారానే ఈ మరణాన్ని తొలగించుకోవచ్చు. కాబట్టి కొంతమంది కలవడం, కొంతమంది కొలవడానికి కారణం ఇది. అందుకే భూమి మీద జన్మించే అవసరం లేకుండా ఉండేంత ఎత్తుకి పరిణితి చెందిన సూక్ష్మ రూపాలను చూడగలగాలంటే మీ దృష్టి చాలా పరిణితి చెందాలి. అంటే ఎంతో దూరంగా ఉండే దిశలను చూడాలంటే మన భావాలు పరిణితి చెందాలి. అంటే దూరంగా ఆకాశంలో నక్షత్రాలు చూడాలంటే మనం ఏం చేస్తామండి? బైనాకులర్ అంటే ఇది కూడా దర్శించాలనుకుంటే ఎటువంటి టైం వల్ల మనం చూడబడాలి అనుకున్న వాళ్ళకి ఇవేం అవసరం లేదు. జీవితంలో మనం సరైన బాగుపడాలంటే సత్సంగం లేదు, ఎలాగోలా బతకతామనుకుంటే ఈ ఆధ్యాత్మిక అవసరమే లేదు. భగవంతుడు స్వేచ్ఛ ఇచ్చాడు, ఇది అవకాశం ఇచ్చాడు, అది అవకాశం ఇచ్చాడు, నీ ఇష్టం. బాగుపడమా లేదా బాగులేపడం కూడా కొలబడడం అనేది మన చేతుల్లోనే ఉంది. కాబట్టి పరిణి చెందాలంటే ఏంటి? దృష్టి బాగుండాలి, సంకల్పం బాగుండాలి. ఆధ్యాత్మికంగా చాలా పరిణితి చెందిన వారికి కానీ అది సాధ్యం కాదు. సాధనలో భక్తి ఉంటే చాలదట. భక్తి ఉంటే చాలదు. మానవులందరికీ ఉండే ప్రబల 2 బలహీనతలు ఉన్నాయి. అందరికీ భక్తి అనుకుంటున్నాం, ఆ భక్తిలో బలహీనతలు 2 ఉన్నాయి. భక్తి శ్రద్ధ ఉన్నాయనుకుంటున్నాం, అది చాలదు. ఆ భక్తిలో ఉన్న ఆంతర్యం గుర్తించాలి. ఇక్కడ 2 బలహీనతలు ఉన్నాయి. ఏంటంటే కళ్ళలో కనిపించేది మాత్రమే నిజమైన నమ్మకం తొలగాలి. కనిపించేదే వాస్తవం అనే భ్రమలో ఉన్నాం, ముందు దాన్ని తొలగించుకో. ఈ యొక్క బలహీనత ఉంది. నేను చూశానండి వాస్తవం అంటాను, నువ్వు చూసావు, వాస్తవం నీకు తెలియదు. మీ ఇంట్లో మీ పాపని ఏదో చిన్న పొరపాటు చేసి ఉంటారు, మీ పాపను కొడుతున్నారు మీరు. నేను వచ్చా అక్కడి నుంచి, కొడతా ఉంటే గొడ్రాలమే బిడ్డను చూడండి చావుగా కొట్టేదని చెప్పి ఇంకో చెప్తాను నేను. అట్లా చేయదేమో, నేను చూశానండి, గొడ్డుని వాళ్ళు కొడతామని అంటాను నేను. మీరేమంటారు? అలా చేయదండి, శ్రీలమ్మ చాలా మంచి కాదండి, నేను చూసి తప్ప అని వాదిస్తాను నేను. ఆమె ఎందుకు కొట్టారు మీరు? కోపంతో కొట్టారా? ద్వేషంతో కొట్టారా? అందుకని మట్టాడు బలహీనత అది. దూరం చూసేస్తాం, వాస్తవానికి వేస్తాం. బాబా అన్న అక్కడ బ్రాంచీ షాప్ ఇక్కడ కనబడ్డాడండి అని అంటాడు. అట్ట
బాల్య వాడండి మీరే లోపల లోపల కూర్చున్నాడండి నేను చూశాను అంటాడు. వీళ్ళగా నీకు తీసింది అంతే. ఆయన చెప్తా కనబడతాడు తెల్లబొట్లు వేసుకొని. నేను స్వయంగా చూశాను, మీరు కాదంటే ఎలా అంటారంట మీరు. వాస్తవనా కాదా? ప్రతి విషయంలో అంతేనండి. నేను వినదే కరెక్ట్ అంటాం, నేను విన్నానండి అంటాం, నిజమో తెలుసుకోను. ఇది బలహీనత అవునా కాదా? అందుకే బలమైన బలహీనత అన్నట్టు. మన భక్తి ఉంది, శ్రద్ధ ఉంది, కానీ ఏం లాభం? అందుకని చూచిందంతా వాస్తవం కాదు. అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అది మొట్టమొదటి బలహీనత. రెండవది, నేను ఒక్కడనే ఉన్నాననే భావం తొలగాలి. ఇందులో నేనొక్కడనే నీతిమంతుడిని, నేనొక్కడనే సత్యవంతుడిని, నేను ఒక్కడనే ధర్మబద్ధంగా ఉన్నవాడిని, మిగతా అంతా ఎవరు లేరు. అంటే నేను అధికుడిని, మిగతా వాడు తక్కువ వాడు. నేను గొప్పవాడిని, ఇతరులంతా కూడా తక్కువ భావం కలిగిన వాళ్ళు, తక్కువ జాతి వాళ్ళు, తక్కువ స్థితి వాళ్ళు. నేను ఒక్కడే పరిపక్వం చెందిన వాడిని. ఈ రెండు బలహీనతల మనుషులో ఉంది. ఈ రెండు ఉంటే నీకు ఎంత భక్తి ఉండి ఎంత శ్రద్ధ ఉండి ఏం లాభం? పూజలు చేస్తున్నావు, వ్రతాలు చేస్తున్నావు, కానీ ఏం లాభం? ఇది ఆయన చెప్పడం కాదండి. శంకరాచార్యులు, జగద్గురు ఆది శంకరాచార్యులు శివుని అంశ అంటారు. ఆయన ఎంతటి శివుని అంశ అన్నప్పటికీ వస్తున్నప్పుడు ఎదురుగా ఒక తాగుబోతుగా, తిరుగుబోతుగా, చండాలుగా వస్తా ఉన్నాడు, ఎదురుపడతా ఉన్నాడు. అప్పుడేమన్నాడు? తప్పుకో అన్నాడు. ఎవరిని? ఆయన్ని. ఆయన అన్నాడు, తప్పుకోమనే దేహాన్ని ఆత్మని అన్నాడు. నువ్వు తప్పుకోమంటున్నావు దేహాన్ని, ఆత్మనే. అప్పుడు బలి వెలిగింది. దేహం అంటే నీలో ఉండే పంచభూతాలు లేదు, నాలో పంచభూతాలు ఉంది. అప్పుడు తప్పుకోమంటే ఉంటే నువ్వు కూడా తప్పుకోవాలి కదా. అర్థమైంది లేదు? ఆత్మ అంటావా? అంతరాత్మలు ఒకటే కదా, శరీరాలు వేరు. మరి దాన్ని తప్పుకోమంటావా? అంటే తప్పుకోమంటే నేను తప్పుకోమన్నట్టు లెక్క. శంకరాచార్యుడికి తెలివి తక్కువని కాదు, మనకి చెప్పడం కోసం. మీరు తప్పుకో అంటే ఏమిటి? నువ్వు తక్కువ వాడి, నేను ఎక్కువ వాడిని తప్పుకోమన్నాడు కదా. ఆ ఒక బలహీనత తొలగించుకో. భక్తి ఉన్నంత మాత్రాన నువ్వు పరమభక్తుడైన భావన పక్కన పెట్టు. ఆ భక్తి యొక్క నిర్వచన లక్షణాలు తెలుసుకో. నిజంగా భక్తుడి యొక్క లక్షణాలు ఏంటి? నాకు భక్తి, నేను భక్తుడిని అనుకున్నప్పుడు దాని లక్షణం లేదు. గుర్తుపెట్టుకో, నేను భక్తుడు అనుకుంటున్నాను, ఆ భక్తుడి లక్షణాలు ఏంటి? మరి ఆ లక్షణాలకు మనం ఎంతమేరకు ఉంచుకుంటాం? వంగడం, లొంగడం, కట్టుబడి ఉండడం, సర్వసమర్పణ చేయడం. ఈ 4 ఉంటే భక్తుల యొక్క లక్షణాన్ని మనం చాలా సత్తంగా పెంచుకున్నాం. వంగడం అంటే శరణాగతి, లొంగడం అంటే బానిస, కట్టుబడి ఉంటే ఆయన మాటకి కట్టుబడి ఉండడం, సర్వసమర్పణ చేయడం. నువ్వు ఎవరన్నా నమ్మండి, ఇబ్బంది లేదు. ఏ భగవంతుని నమ్మినా కూడా ఈ 4 లక్షణాలు ఉంటే వాడు నిజమైన భక్తుడి. వంగడం అంటే శరణ పొందాం కాబట్టి మనం గుళ్ళు గౌరవాలు పోతున్నామండి. లొంగడం అనేది ఉందా? యజమాని మీరు, మీకేదో బానిస ఉంది. ఆ బానిస ఏం చెప్పి మీరు చెప్పినట్టు చేయాలంతే. అది తప్ప ఉప్ప అని సంబంధం లేదు. అలా కాదండి అన్నప్పుడు ఆమె యజమాని మీరు బానిస అయిపోతారు. ఒక పని చెప్పామంటే ఇలా చేయనండి అని అనుకోండి, అప్పుడు ఎవరు అయినా బానిస? మనం అయినా బానిస. అవతల పరిస్థితి కూడా ఎలా ఉంది. మొట్టమొదటేమో నువ్వే శరణం, నువ్వు తప్ప నాకు ఇదికే దిక్కు లేదు అంటాం. నువ్వే మా యజమాని అంటున్నావు. అన్న తర్వాత ఏమంటున్నావు చెప్పండి? ఇది అని చేసి పెడతావా? అంతే. ఇది చేసి పెట్టాడు. అప్పుడు ఎవరు? నేను యజమాని అయిపోయినా, ఆయన బానిస అయిపోయినాడు. అర్థమైంది పాప. మరి ఈ లక్షణాలు నేను భక్తుడిగా చెప్పుకోవాల్సింది. ఒకటి పరమ భక్తుడైనప్పటికీ కూడా నేను అనే భావన తొలగించు. మరి రావణాసురుడు ఎక్కడ భక్తుడు ఎవరు ఉన్నారండి? రావణాసురుడు భక్తుడు ఎవరు ఉన్నారు? అసలు రావణ బ్రహ్మ ఆత్మలింగాన్ని పొందాడు. మరి అటువంటి ఆత్మలింగమైన ఆ రావణ బ్రహ్మకి, రావణాసురుడికి అహం చెందలేదండి. అది రెండు, అది మనలో మానవులో ఉండే బలహీనత రెండు.
ఒకటి చూసినంతా నమ్మడం అదొక బలహీనత. రెండవది నేను ఒక్కడినే అనేది రెండు బలహీనత. ఈ రెండు తొలగించుకుంటే తప్ప నువ్వు సత్య దర్శనాన్ని నువ్వు దర్శించలేవు. కాబట్టి ఆ రెండు తొలగించుకో. అవి తొలగే తప్ప చూడడానికి అర్హుడు కాడు. ఏం చూడడానికి? సత్యాన్ని చూడడానికి అర్హుడు కాడు. మనం చేసే చెడ్డ కర్మ కంటే మనం చేసే పుణ్యకర్మ బలంగా ఉండాలి. మనం చెడు కర్మ చేస్తున్నాం, తెలుసో తెలియకో, దానికన్నా పుణ్యం ఎక్కువ ఉండాలి. మనం చెడ్డ కర్మలో నేనేం చేయలేదని నేను అనుకోవచ్చు కాక, నేను నడుస్తున్నా, నా కింద ఎన్ని సూక్ష్మ చనిపోతున్నాయి, నేను గాలి పిలుస్తున్నా, ముక్కులోకి ఎన్ని సూక్ష్మ జీవులు లోపల ప్రవేశించి చనిపోతున్నాయి, నేను వంట వాడని బియ్యం చెరుగుతున్నా, కూరగాయలు తరుగుతున్నా, ఆకుకూర కోస్తున్నా, ఎన్ని వస్తున్నాయి, ఇల్లు చిమ్ముతున్నా, ఎన్ని వస్తున్నాయి. మరి వాటికి అంతటికి పాపం ఉందా లేదా? మరి దానికి ఏమంటే దానికి డామినెంట్గా పుణ్యం చేయాలి. పుణ్యం అంటే ఏంటి అసలు? ఐడియా ఉంది? మిమ్మల్ని ప్రశ్నిస్తారు అనుకోబాకండి, మిమ్మల్ని మేల్కొల్పాలి. పుణ్యం అంటే ఏంటి? ఏంటి పుణ్యానికి అర్థం ఏంటి? ఏం పెద్దమ్మా మీకు ఎవరి ఐడియా ఉంది? పుణ్యం అంటే ఏమిటి? దానం చేయడమా, ధర్మం చేయడమా? ఇదే మనం పుణ్యం అనుకుంటాం కదండి. అంటే సత్సంకల్పం ఉండడమే పుణ్యం. ఏమి జీవులు ఖర్చు పెట్టబడలే, సత్సంకల్పం ఉండడమే పుణ్యం. ఆ సత్సంకల్పం పుణ్యం ద్వారానే మనం చేసే పాపకర్మలు తొలగిపోతుంది. ఎందుకంటే అత్యంత దుర్లభమైన ఈ మానవ జన్మ ఎత్తిన తర్వాత దీన్ని సార్థకం చేసుకోవాలి అంతే. బంగారు ముద్ద ఇంట్లో పెట్టుకుంటే లాభం లేదు, ఆభరణాలు చేసుకుంటే లాభం, ఆభరణం చేసుకుంటే లాభం లేదు, ధరిస్తే లాభం. వాస్తవం అదే కదండి. అలా కాకుండా ఈ మానవ జన్మ మంచిది, ఈ మానవ జన్మ మంచిది అనుకుంటే ఏం లాభం అండి? మానవ జన్మ మానవ మాయకి లేకుండా వర్తించడం. మా అంటే మాయ, నా అంటే లేకుండడం, వా అంటే వర్తించడం. మాయ వర్తించడం అంటే జీవించడం. దానికి మానవ అనేది అర్థం. మరి ఈ అర్థం ఎంత మేరకు మనం గ్రహిస్తున్నాం? మాయలో చిక్కుకుంటున్నామే. మాయలో చిక్కుకున్నవాడు మానవుడు ఎలా అవుతాడు? అందుకే ఏదైనా ఒక చెడు చేసి మనం ఏమంటాం? నేను మనిషా, ఇంకేమంటారు తర్వాత అంటే ఏంటి? మానవుడు లేదని అర్థం అదే కదండి. అది తెలుసుకోవడం కోసం మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, అంత ఇంకేం కాదు. ఇక్కడ ఏమొచ్చిందంటే టాపిక్, పాపకర్మల కంటే పుణ్యఫలం అధికంగా ఉంటే తప్ప నువ్వు సత్యాన్ని దర్శించలేవు అని వచ్చింది. పుణ్యం అంటే ఏమిటి? మంచి చేయడమే పుణ్యం. అంటే మంచి చేయడం ఏం చేయాలి? ఏది మంచి చేయాలి? అన్నదానము, వస్త్రదానము, డబ్బు దానము, ఒళ్ళు గోపుర కట్టడము, దానాలు ధర్మాలు చేయడం. నాకు శక్తి లేదే, మరి నాకు పుణ్యం పెట్ట? శక్తి ఉంది, నేను చేశాను. నీ శక్తి లేదు, మీరు పుణ్యం పెట్ట? వల్ల సంపాదించాలి పుణ్యం. పాపం అనేది మనకు తెలియకుండా జరిగిపోతూ ఉంది. ఇల్లు చెమ్మడం మొదలుకొని, మనం నడిచే మొదలుకొని, మనం గాలి వెళ్ళి ఎన్నో సూచనలు సరిపోతున్నాయి మనకు తెలియకుండానే. మరి ఎలా పుణ్యం అంటే బాబా ఒక మాట చెప్పాడు, కాకమని ఒక ముద్ద బయట పెట్టరన్నాడు. అంటే ఏంటంటే ఇదే బయట పెట్టామంటే దాన్ని సూచనలు అనుకోండి, దాన్ని డామినేట్ చేస్తుంది. ఇంకా అంత సులభం ఏంటంటే సత్సంకల్పం. సత్సంకల్పం ఏముంది? సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమతా సుఖినో భవంతు అని మనస్ఫూర్తిగా స్మరించినా కూడా పుణ్యం. అది నాకు చెప్పడం డోర్ తిరగదు అనుకుంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకోవడం ఇంకా సులభం. ఇది కూడా పుణ్యమే. ఇంకా పుణ్యం ఉందండి. ఎదురువారిని ఇబ్బంది పెట్టకుండా మనం జీవించగలిగితే మహాపుణ్యం. మనం నాకు ఖాళీగా అని చెప్పేసి మీకు ఫోన్ చేస్తా ఊరికనే, నా ఖాళీ ఉంది మీకు ఫోన్ చేస్తాను, మీకు ఎంత డిస్టర్బ్ అవుతుంది, అది కూడా పాపమే. సమస్య అది కూడా పాపమేనండి. అంటే ఎంతో అవసరమయ్యేది తప్ప
ఆ పని చేయకూడదు. ఎదుటి వాడిని డిస్టర్బ్ చేయకుండా అనుకోండి, మీ పని నేను డిస్టర్బ్ లేకుండా ఉంటే నాకు పుణ్యమే కదండి. అంటే మనం చేసే పాపతిలో పుణ్యం బాగా నిష్పత్తులు పెరగాలి. పెరిగినప్పుడు డామినేట్ చేస్తుంది. అప్పుడే మనకు మంచి జరుగుతుంది. తినాలంటే మీరు సినిమా చూడరు అనుకోండి. నేను సినిమాలు ఎక్కువ చూస్తా. రవితేజ సాగు బతుకుల్లో ఉంటే వాడి పాప మీద పుణ్యం మీద లెక్కేస్తూ ఉంటాడు యమధర్మరాజు. ఒక ఎర్రగా పచ్చగా పోతూ ఉంటుంది ట్యూబ్లో నుంచి. ట్యూబ్ 2 సమానంగా వచ్చేసింది అనమాట. ఇంకుంటే ఒక నిమిషం ఉండాలి. వాడు పుణ్యం దాన్ని పడితే వాడు బతుకుతాడు. ఆ తర్వాత ఎవడో ఒక గర్భవతిగా ఉన్నప్పుడు వాడు ఏదో కాపాడాడంట. ఆ పుణ్యం కాస్త ఒక డ్రాప్ పడినప్పటికీ ఆ పచ్చరం కొంచెం పైకి పోతే వాడు బతికినాడు. అంటే అర్థం కావడం కొంచెం చెప్తున్నానండి. ఎందుకంటే ఆ పాయింట్ ఇక్కడ వచ్చింది కాబట్టి. అంటే ఏంటి, చెడ్డ కర్మల కంటే మనం పుణ్యం బలీయంగా ఉండాలి. అప్పుడు శుద్ధ చైతన్యంలో మనం లయించడమే అనేది మనకే తెలుస్తుంది. వేరే చెప్పలేదండి. మనం చేసిన మనకి బాగుంది అనుకోండి, మనకే తెలుస్తుంది. ఇంకోటి చెప్పలేదు. మనం మార్పు వస్తే మనకి ఆనందం ఉంటుందండి. మన సంస్కారం మనకైతే మనకే ఆనందం ఉంటుంది. ఆ ఆనందం ఉండడానికి, నిరంతరం ఆనందం పొందడానికే సత్కర్మలు. ఆ సత్కర్మలో చిత్తశుద్ధి అది కలిగి ఉంటే తప్పకుండా కూడా నువ్వు ఆనందాన్ని పొందగలవు. ప్రతి ఒక్క మనిషి ఏం కోరుకుంటున్నామండి మనం? దుఃఖం ఎవరు కోరుకోరండి. మంచిగా ఆనందం కోరుకుంటున్నాం. మరి ఆనందం కోరుకోవాలంటే ఏం చేయాలి? అదే చెప్తాడు భారతంలో. పరహితం పుణ్యం, పరపీడనం పాపం. ఈ 2 జరిగినాక చాలు. పెద్ద పెద్ద గ్రంథాలు మనకు అవసరం లేదండి. మనం జీవిస్తూ కూడా ఇతరులు జీవింపు చేయగలగాలి. ఒక మాట ద్వారా, డబ్బు ద్వారా కాదండి, మాట ద్వారా వాళ్ళకు ఒక స్వాంతన కలిగించండి. ఒక ఓదార్పు మాట చెప్పండి. అది కూడా పుణ్యమే. వాడు కట్టే జరగాలండి అనుకుంటుంటారు. మీరు కాదండి, నేను అనుకున్నాను కాబట్టి నాకు భావాలు చెప్పుకుంటున్నాను. తెలియకుండా పాప మూట కట్టుకుంటుంటాను. కాబట్టి ఇక్కడ ఏమిటి, నిజమైన భగవతత్వాన్ని అవగాహన చేసుకోవాలంటే నువ్వు పుణ్యకార అంటే పుణ్యకాల సత్సంకల్పం అండి. ఆ సత్సంకల్పాన్ని వృద్ధి చేసుకో. ఆయన చెప్పింది బాగా అర్థం కావడానికి, వినేది బాగా గుర్తుపెట్టుకోవడానికి ఈ వాక్యాలు మనకు గుర్తొస్తుంది. ఇక్కడ మిలారప్ప గారు చెప్తున్నాడండి. ఇక్కడ ఉత్తమమైన అంటే వెనుక చెడ్డకర్మలు చేసిన వారి ప్రాబల్యం వలన మళ్ళీ జన్మలెత్తినప్పుడు వారి తత్వం పుడుతూనే చెడ్డకర్మల వైపు ఉన్ముఖమవుతుంది. నేను చెడ్డకర్మలు చేస్తున్నానండి, ఇలా రాలిపోయాను, నాకు దానంటేనే ఇష్టం. అలా రాలిపోతే తిరిగి ఆ చెడ్డకర్మలోకి నేను ప్రవేశిస్తాను. అంటే కృష్ణుడు భగవాన్ చెప్తున్నాడు, చనిపోయేటప్పుడు ఏది స్మరిస్తూ చనిపోతాడో ఆ సంస్కారాలే వాడికి లభిస్తుంది అని చెప్పాడు. నాకు చెడ్డ సరగం అంటే బాగా ఆనందం. ఆ భావంతోనే ఉన్నప్పుడు ఇంకా ఆ భావంతోనే నిలబడతాను నేను. ఎందుకు చనిపోయేటప్పుడు తులసి తీర్థం పోయడము, రామకృష్ణాన్ని పరిగించడము, లేదా భగవద్గీత క్లాసులు పెట్టడం ఎందుకు పెడుతున్నారు? చనిపోయేటప్పుడు కూడా ప్రాణాపితిలో కూడా ఆ భావన ఉంటే వాడు తిరిగి మంచి జన్మకు సంస్కారం పుడతాడనే భావనే కదండి. కాబట్టి చెడ్డకర్మలతోనే భావన ఉన్నప్పుడు ఆ చెడ్డకర్మల ప్రభావం నాకు కలుగుతుంది. భయంకరమైన సీరియల్ చూసి పడుకున్నాం అనుకోండి, కళ్ళ ఏమొస్తుంది చెప్పండి? అది అంటే ఆ భావనే. నువ్వు ఏ భావనలో పడి ఉంటావో ఆ భావన నీకు సంస్కారం వస్తుంది. ఆయన తెలుస్తున్నప్పుడు దాన్ని తప్పించుకోవడానికి నువ్వు ఎందుకు ప్రయత్నం చేయవు అని ఇక్కడ క్వశ్చన్ అండి. ఇక్కడ ఆనందంగా ఆలోచనప్పుడు ఇంకా ఆనందం దగ్గర మనం చేయాలి కదా. ఇంకా హీనం ఏంటంటే అటువంటి కర్మ చేసినప్పుడు వాడు సంతోషాన్ని పొందుతాడు. వాడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు అనుకోండి, వాడికి అదే ఆనందం. ఆ ఆనందంలో ఉంటాడు. అది తప్పని భావం తెలుసుకోడు వాడు. ఒక దురభ్యాసాన్ని నేను అలవాటు పడ్డానండి, చెడిపోతే నేను ఒక్కడే చెడిపోతానండి. నా మీద ఆధారపడి ఎంతమంది ఉంటారు? అయినా సరే వాడు మాట్లాడా, వాడికి ఒక ఆనందం. ఇప్పుడు సిగరెట్లు తాగుతున్నవాడు వాడు బోర్డు పెడుతున్నారు, సిగరెట్ తాగిన వాడికి క్యాన్సర్ వస్తుందని. మరి ఎంతమంది మానుతున్నారు? క్యాన్సర్ కావాలని కోరుకుంటారు ఎవరన్నా? హెచ్చరిక చేస్తున్నాడు అక్కడ. మరి ఎందుకు తాగుతున్నారు? వాడికి అదొక ఆనందం.
దానివల్ల ఎంత చెడు వస్తున్న సంగతి గుర్తించడం లేదు. అలాగే మనం చేసే ఏ దురభ్యాసానికి అలవాటు పడి దురభ్యాసం అనవసరంగా మాట్లాడడం దురభ్యాసమేనండి. ఇంకోటి ఇతర పనులు జోక్యం చేసుకోవడం దురభ్యాసమేనండి. వాళ్ళు పని చేస్తున్నారు అనుకోండి, మధ్య నేను దూరుతాను. మీ ఇద్దరు మాట్లాడుతున్నారు అనుకోండి, నా సంబంధం లే, నేను వచ్చి కల్పించుకుంటా. అంటే ఏంటి? నాకే తెలిసింది చెప్పుకోవాలి, అదొక నాకు ఆనందం. అంటే మనకి ఇట్లాంటి దురభ్యాసాలు ఉన్నప్పుడు దాన్ని తొలగించుకోవాలి. తొలగించుకోలేకపోతే ఏమవుతాము? సమాజంలో భ్రష్టు అవుతాం, తన సంస్కారంలో భ్రష్టులు అవుతాం. కానీ వాడికి అది ఎప్పుడు ఆనందమే ఉంటుంది. కొందరు చూడండి, చెప్పింది చెప్తానే ఉంటారు వాళ్ళు. ఏమిరా అంటే అదొక ఆనందం వాళ్ళు. ఇప్పుడు నేను అనుకోండి, అమ్మ ఈ పని చేయి అని చెప్పిన, మా పలాడు వస్తాను చెప్పిన, మా పలాడు వస్తాడు చెప్పారు కదా అంటాను. మళ్ళీ అదే మాట చెప్తానే ఉంటాను 10 సార్లు. నీకు అలవాటు లేదండి, ఆ సంగతి చెప్పుకుంటుండా. అదొక దురభ్యాసం కదండి, అదొక ఆనందం. ఇదేవాడికి అట్టుంటే చెప్పండి, కోపం బాధేస్తుంది ముందు. ఆయన ఇది ఎప్పుడు వదిలిపెడతాడు అంటాడు. అంటే వాళ్ళ బాధ కలిసి నేను ప్రవర్తించాను కదండి. ఇదండి ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఈ రసపడే వాగడం, ఇదే వాగడం అంటే ఇదే వాడడం జన్మజన్మలోకి వస్తూనే ఉంటుంది. దానివల్ల వెనుకటి కర్మల కంటే ఇప్పుడు మళ్ళీ ఇంకా చెడ్డ కర్మలు చేసుకుంటూనే పోతుంటాడు వాడు. గత జన్మల ప్రకారంగా నేను కష్టాన్ని అనుభవిస్తున్నాను, మరి కష్టాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయడమా, ఇంకా కష్టాన్ని కొద్దిగా చెప్పేటట్టుగా నేను నా జీవితం సాగించడమా? అప్పులు చేసి అప్పులు పాలయ్యాను, అప్పులు తీర్చుకోవాలని ప్రయత్నం చేయడమా, లేదా మళ్ళీ తిరిగి అప్పులు చేయడమా? అప్పులు చేయడం కొందరు హ్యాబీ, అదొక హ్యాబీ. మీ దగ్గర 2 రూపాయలు వడ్డీ తీసుకుంటా, ఇంకోటి 10 రూపాయలు వడ్డీకి ఇస్తా, నష్టపోతాను, మళ్ళా మాను మళ్ళీ చేస్తూనే ఉంటాను. ఇది దురభ్యాసం కదా, తెలుసు. మరి అది గురిపిరా, వాడు ఎగ్గొట్టాడరా, మళ్ళీ ఇంకోసారి నేను చేయకూడదు, మనకి ఎందుకు గొడవ, మనకుంటే ఇస్తాము లేదా గమ్మును కూర్చుంటాము అనుకునేవాళ్ళు ఎంతమంది ఉన్నాము? అది చెప్తున్నాను ఇక్కడ. అయితే చెడ్డకర్మిక ప్రాబల్యాన్ని మంచి చేయాలని హృదయపూర్వకమైన కోరిక పెంచుకుంటే కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఇంకా చెడ్డకర్మని చేయకూడదు అని హృదయపూర్వకంగా సంకల్పం పెట్టుకుంటే కొద్దిగా తగ్గించుకోవచ్చు. పూర్తిగా కూడా లేదు, లాభం లేదు. ఎందుకంటే బాగా పేరుకుపోయింది కదా, అలవాటు బయటపడడానికి చాలా కష్టం అండి. ఆ కోరిక ఉంటే కొద్దిగా తొలగించుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ప్రయత్నం చేయి. కానీ తెలిసి బుద్ధిపూర్వకంగా ఎవరైతే పాపాలను చేస్తారో వాడు తన జన్మ హక్కు అయిన ముక్తిని, పుణ్యాన్ని ఒక చిన్న రాగి కాస్తూ అమ్ముకున్నట్టు అవుతాడు. తెలిసి తెలియకుండా పక్కన పెడదాం. తెలిసి తప్పు చేస్తే వాడికి వచ్చిన ఇంత కొన్ని పుణ్యం ఉంటాయి కదా, ఆ పుణ్యాన్ని ఒక కాచుతో అమ్ముకున్నట్టు అవుతాడు. అంటే తెలియకుండా తప్పు చేయడం ఒక వ్యక్తి, తెలిసి తప్పు చేస్తున్నాం. ధర్మం ఎవరికి తెలియదు ఈ సమాజంలో? ధర్మం ఎవరికి తెలియదు చెప్పండి? తెలియదు ఎవరికి? అందరికీ తెలుసు. ఇది పాపం అని తెలియదు అందరికీ, అందరికీ తెలుసు. మరి ఎందుకు ధర్మం మొగ్గుతున్నారు? ఆలోచన లేదు. ఎందుకు తన మొగ్గుతున్నాం? ఎవడు చూసిచ్చాడులే అండి, ప్రస్తుతానికి గడిచిపోతే చాలు, ప్రస్తుతానికి గడిచిపోతే చాలు. మళ్ళీ అటువంటి పాపం అనుకోండి, వాడు కర్మ అంటాను నేను. మళ్ళీ వాడు ఇంకో ఎదురు కష్టపడుతున్నాడు, వాడికి అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అది వాడి కర్మ అని అంటున్నాను. వాడు కర్మ అన్నప్పుడు ఆ స్థితి వాడు పొందుతున్నాడు అంటే గతంలో వాడు చేసినాడు అని తెలుసుకున్నప్పుడే నాకు ఆ పని చేయకుండా ఉండాలి కదా. అది ఇప్పుడు దుర్యోధనుడు మహాభారతం అందరూ అంటాడండి. కృష్ణుడు అంటాడు, ఏ దుర్యోధన నీకు అన్నీ తెలుసు కదా అంటే, నాకు ధర్మం తెలుసు కానీ నేను పట్టుకోలేకపోతున్నా, అధర్మం తెలుసు నన్ను విడిచిపెట్టలేకపోతున్నా. ఎక్కడ మనసులో బలహీనత ఉంది. కాబట్టి తెలిసి తప్పు చేస్తే నీకున్న పుణ్యం కాస్త కరిగిపోతుంది. ఎంతమంది పుణ్యం చేయడం ఎవడు ఉంటాడు, మంచి చేయకుండా ఎవడు ఉంటాడు, ఎంత చెడ్డో మంచి చేసి ఉంటాడు. కానీ మంచి కన్నా చెడు ఎక్కువ ఉంది, ఈ మంచి కాస్త కరిగిపోతుంది. కాబట్టి తెలిసి తప్పు చేయవద్దు. అలాంటి వారు ఇతరులకు బోధించడం మొదలు పెడితే ఆ బోధనలు విని కూడా వాడు చెప్పినట్లు ఆచరించిన వాడు దెబ్బతినిపోతాడు.
ఇప్పుడు ఎట్లా అంటే కోపం చేసుకోకూడదు అని పెద్దలు చెప్పారు, మీ బొడ్డుగా చెప్పారు. ఎవరు కోపం చేసుకోకూడదండి, ఆ కోపం తన కోపం తన శత్రువు అని మీరు చెప్పారు. నేనేమంటానంటే కోపం ఎవరు చేసుకోలేదయ్యా, కాబట్టి చెప్పింది కానీ దుర్వాస మహర్షి కోపం చేసుకున్నాడే, అంతటి మహర్షి కోపం మనం చేసుకుంటే తప్పే ఉంది అని నేనంటే ఓట్లు మీకు పడుతుంది నాకు పడుతుంది చెప్పండి. మీకే నాకు పడతాయి ఓట్లా? నాకే పడతాయి ఓట్లు. దానికి పెద్దలు సామెత చెప్తారు, తా చెడ్డపోతే ఇది చెప్పారు సామెత. మన కోసమేనండి, చెరపగరా ఎందుకు చెప్పారు ఆ శ్లోకం వచ్చింది. కాబట్టి అవి తెలిసి ఆచరించకుండా బోధించితే ఇటు నువ్వు చెడినావు, ఇటు వాణ్ణి చెడిపినావు. డబల్ ధమాకా పాపం, డబల్ దాకా పుణ్యం కాదు, ఇది డబల్ ధమాకా పాపం. నువ్వు ఒక చెడిపోతే ఏ బది లేదు, వాళ్ళది చెడగొడుతుంది మంచి మనలు పోయేవాడు. వాళ్ళది కోపం చేసి కూడా అనుకున్నారు వాళ్ళేం పాపం. నేను చెప్పాను బాలే వాడు సార్ ఏమిటి కోపం చేసుకోలేదా, పెద్ద పెద్ద మహర్షులు చేసుకుంటే ఆ భృగు మహర్షి విష్ణువులే తన్నాడే, అటుమే ఏం చేయలేదు కదా. చూడండి ఎంతటి మనిషి ఏ విధంగా ఆలోచిస్తున్నాడు చూడండి. ఇక్కడ పాప పుణ్యాల గురించి ఆలోచించడం లేదు, పాప భీతి లేదు, దైవ భీతి లేదు. కనీసం ఆ భీతిని పట్టుకుంటాం మనం, అందుకే కొంతవరకు తగ్గించుకోని చెప్పడం అండి. కనీసం భయంతో అయినా లోపల చేయాలనిపించినా బాహ్యంగా చేయకుండా కొంత మెరుగు కదండి. ఎట్టి బాధ లేకుండా ఉండాలంటే తను ఎప్పుడు ఇతరులను బాధించకూడదు. తను ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి, ఇతరులు ఆనందం పెట్టాలి. అంతే అండి. మనం ఏ సహాయం చేసినా మనకు మనం సహాయం చేసుకున్నాం, అది గుర్తుపట్టుకోవడం లేదు. ఇప్పుడు నేను సహాయం చేస్తున్నాను, ఇద్దరు మీకు సహాయం చేస్తాను అనుకోండి, మీకు సహాయం చేస్తాను అనుకుంటున్నా కాదు, నాకు నేను సహాయం చేసుకుంటున్నా. ఎట్లా అడగలేదు, మీరు అడగాల. నాకు నేను ఎట్లా సహాయం చేసుకుంటానండి, నేను అన్న సంతర్పణ చేస్తున్నానండి, కొంతమంది అన్నం పెట్టాను, అన్నం పెట్టినప్పుడు నాకు సహాయం చేశాను, నేను వాళ్ళగా సహాయం చేశాను. డౌట్ ఉందా లేదా? ఇంకా వస్త్రదానం చేశానండి, వాళ్ళకందరికీ నేను గుడ్డలు పంచా, నాకు సహాయం చేయటం వాళ్ళకి నేను సహాయం చేశాను కదా అని ఉంటుందా, నాకు సహాయం చేసినట్టు ఉంటుందా? వాళ్ళకి సహాయం చేసినట్టు మనకు పుణ్యం వచ్చినట్టు ఉంటుంది. మనకు పుణ్యం వచ్చినట్టు ఉంటుంది అన్నారు, ఓకే కాదని లేదు గారు. మనకు పుణ్యం రావడానికి కారకులు ఎవరు? చేసిన ఆ పని వల్ల మనకు ఆనందం కలుగుతుంది కాబట్టి మనకు పుణ్యం వస్తుంది. పుణ్యం వస్తుంది, పుణ్యం రాదే చెప్పడం లేదు. ఆ పుణ్యం రావడానికి కారకులు ఎవరు? మనమే. కొంచెం నిదానంగా అర్థం చేసుకుంటాం. నా దగ్గర బాగా డబ్బు ఉంది, నా డబ్బుని పుణ్యంగా మార్చుకోవాలి. నేను మార్చుకోవాలంటే ఈ డబ్బుని ఎవరికైనా ఇవ్వాలి. వాళ్ళు రాలేదనుకోండి, ఆ డబ్బు ఎవరి దగ్గర ఉంటుంది? నాకు పుణ్యం వస్తుందా? రాదు. నాకు పుణ్యాన్ని కట్టబెట్టడం కోసంగా వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చారు కాబట్టి నేను ఇచ్చారు కాబట్టి నాకు పుణ్యం వచ్చింది. అప్పుడు ఇవ్వడంలో నాకు నేను సహాయం చేసుకున్నాను, వాళ్ళకి సహాయం చేశాను. ఇవ్వడం వల్ల ఏమిటి, నాకు నేను సహాయం చేసుకున్నా, నాకు ఇప్పుడు నేనే కారకుడు, నా కోసం నేను చేసుకున్నాను కానీ వాళ్ళ కోసం మాత్రం కాదు. కొంచెం డీప్గా ఆలోచిద్దాం. అది ఇక్కడ చెప్పడం. మనం ఏ పని చేసినా ఇక్కడికి వచ్చామనుకోండి, ఇక్కడికి మన కోసం మనం వచ్చాము అంతే. ఆయన కోసం నా పిలిచేదాని కోసం రాలేదు. ఎందుకని అనుకోవచ్చు, ఇక్కడికి వచ్చారు కాబట్టి మీకు వింటున్నారు, మీ సంస్కారం కొద్ది మార్పు మీకు అవకాశం కలిగింది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను అనుకోండి, నాకేంటి లాభం? మరణం చేసుకోవడం నాకు అవకాశం వచ్చింది కాబట్టి ఇక్కడ నేను ఎవరి కోసం వచ్చాను? మీకోసం ఎవరికి రాలేదు. ఇది చెప్తే అర్థం చేసుకుంటాను. నా కోసం నేను వచ్చాను. ఇప్పుడు మీరు ఎవరు లేదనుకోండి, ఎవరు చెప్పేది? నేను ఎవరు చెప్పలేదు. నాకేం ఆనందం ఉంటుంది కాబట్టి నాకు ఆనందం రావాలంటే ఎవరు పిలిచి ఇంటికి పోవాలి నేను, అంతే కదా. అంటే ఎవడు భిక్ష వేస్తాడో వాటికి నేను పోవాలా, పోతే నాకు ఆకలి తీరుతుంది. కాబట్టి నాయుడుపేటలో మీరు పిలిచారు కాబట్టి నాకు పుణ్యం వచ్చింది, కాబట్టి మీరు నాకు దేవుళ్ళు. వాస్తవం అదే కదండి, నాకు పుణ్యవాళ్ళ కారణం మీరే కదా. అందుకే చూడండి, అన్నదానం అనరు, కొంచెం నారాయణ సేవ అంటారు.
విన్నారు ఈ పదం? నారాయణ సేవ అంటారు. ఏది భోజనాలు పెడుతున్నారు, నారాయణ సేవ అంటారు. అంటే ఏంటి? ఆరోపణలో వచ్చే నారాయణుడికి నేను సేవ చేస్తున్నాను, ఇది అసలైన అర్థం. తర్వాత అర్థం అన్న సంతర్పణం. అన్న సంతర్పణం అంటే అందరం కలిసి మనం భోజనం చేస్తున్నాం. అదంతా మంచి అన్నదానం అంటున్నాం. అన్నదానం అనే పదం చాలా చెడ్డ పదం అంట. అన్నదానం అంటే ఏంది? నాకు ఉంది నీకు లేదు అనే భావన వచ్చింది కదండి. ముందు చెప్పుకున్నాం. నేను అది వాళ్ళు పక్కన పెట్టాను. నిజంగా చూడండి ఎంతటి అర్థం చూడండి. అన్నదానం అనే పదం వాడకూడదండి. దాని మనమెవరు అసలు? నాకు శక్తి ఇచ్చింది ఎవడు? భగవంతుడు. ఆయన శక్తితో నేనేది కులికేది? నేను కష్టపడ్డానండి, బాగా చదువుకున్నానండి, పెద్ద ఉద్యోగం సంపాదించానండి. నేను ఆ శక్తి పెరిగేస్తుంటే నువ్వు ఉద్యోగం చదువు ఉండేవాడివా? నువ్వు ఉద్యోగం చేసి ఉండేవాడివా? అందుకని అన్న సంతర్పణము. అందుకే చూడండి, హరిదాసులు వస్తారు కదండి, వాళ్ళకి మనం బియ్యం వేస్తున్నాడు ఏమంటాడు చెప్పండి? అంటే ఏంటి? నువ్వు ఇచ్చిన సార్ నేను తీసుకున్న సామె నీకు ఆయనకి సంబంధం. నువ్వు ఇచ్చింది నేను కర్పణ చేస్తున్నా అంటే మన దగ్గర బంధం, రుణానుబంధం లేదు. లేకపోతే ఏమండి, మీరు నాకు ఇచ్చారు, రేపు నేను మీకు ఇవ్వాలి నేను, అంతే కదా. రుణానుబంధం అంటే డబ్బు తీసుకొని మళ్ళీ నేను తిరిగి నేను సహాయం చేశాను అనుకోండి, మళ్ళీ మీరు నాకు సహాయం చేసిన అవసరం ఉండదు లేదా? అందుకని అంటారండి. అంటే ఇంత ఎవరైనా మనకి భరద్వాజ మాస్టర్ తెలియజేస్తున్నట్టండి ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏంటండి, ఇతరుల్ని బాధించకూడదు, మనకి బాధ లేకుండా ఉండాలంటే. చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం ఎలాగంటే, నేను తప్పు చేశా, నేను ప్రాయశ్చిత్తం అంటే పరితాపం చెందాలి, అయ్యి పొరపాటు చేశాను అంటూ తిరిగి ఆ పొరపాటుని 10 మందిలో చెప్పుకోవాలి. నేను పొరపాటు చేశాను చెప్పుకుంటూ తిరిగి ఆ పొరపాటును ఎట్టి బస్సులో సరే, ప్రాణం పైనా సరే అట్లాంటి చేయకుండా ఉండాలి. ఈ 3 చేస్తే అది దాని ప్రాయశ్చిత్తం అంటారు. అంతేగాని పొరపాటు అయిపోయిందండి క్షమించండి అంటే ప్రాయశ్చిత్తం పోదండి. మొట్టమొదటి ఒప్పుకో. ఆ ఒప్పుకున్న దాన్ని 10 మంది చెప్పండి. నిజమైన పశ్చాత్తాపం ఉండాలి, నకిలీ పశ్చాత్తాపం ఉండకూడదు. పైకి నటించేసా అలా అనకపోతే ఎవరు తిరుగుతుండదు అని పక్కకి వెళ్ళిపోతుంటాం. అలా ఉండదు. నిజమైన పరితాపంతో భగవంతుని ముందు ఒప్పుకుంటూ తిరిగి ప్రాణం పోయినా సరే ఆ పని చేయకుండా ఉండడం. నేను దురుసుగా మాట్లాడేశానండి, చాలా పొరపాటు. తర్వాత పొరపాటు చేశానండి, నేను అలా మాట్లాడి ఉండకూడదు అని తిరిగి ఆ విధంగా తర్వాత మాట్లాడకుండా ఉంటే అది ప్రాయశ్చిత్తం. ఇప్పుడు మాట్లాడేస్తాను సారీ అన్న, మళ్ళీ పక్కన మాట్లాడేసిన మళ్ళీ సారీ అన్న, మళ్ళీ సారీ అంటూనే ఉండాలి. అది నిజమైన ప్రాయశ్చిత్తం ఎలా అవుతుందండి? అందుకే సారీలు మోసేదాన్ని లారీలు ఉండదు అంటాడు. ఏసారి నీ సారీలు మోసేది? నేను పని చెప్తానే ఉంటుంది, నువ్వు పొరపాటు చేస్తూనే ఉంటుంది, మళ్ళీ సారీ అంటూనే ఉంటుంది. ఈ సారీ ఇంగ్లీష్లో నేర్పించేసిపోయినాడు. అది దానికి లారీలు ఎక్కడుంది అది మోసేదానికి? అంటే ఈ సత్సంగమే సంస్కరణ కోసమైన సత్సంగం. మనలో అన్నీ ఒకేసారి సంస్కరణ పడతామంటే కుదరదు. కనీసం కొద్దిలో కొద్దైనా సరే అతిగా మాట్లాడకుండా అనే దురభ్యాసం తొలగించుకున్నా కూడా చాలు. ఈ రోజుకి లేకపోతే ఈ జన్మకి, ఈరోజు మన పక్కన ఎలా ఉంటారు అనుకోండి, కనీసం ఈ జన్మ కన్నా ఆ ఒక దురభ్యాసం తొలగించుకుంటే చాలు. అది నిజమైన పశ్చాత్తాపం. కానీ పాపం చేసి కొత్త తిరిగి పుట్టుకొస్తుందట. పాపం చేస్తూనే ఉండాలి, పనితీరు మాత్రం అనిపించకుండా ఉండాలి. అలాంటి వాళ్ళ మనసు నిశ్చలంగా ఉండదు, చేస్తూనే ఉంటాడు. కుదరదు. ఆమీన్ అంటేస్తారు. పాపం పోతుందా? వినే ఉంటాం. పాపం చేయాలి ఆమీన్ అంటే పోతుంది. ఎట పోతుంది పాపం? అలా పాపం చేస్తే అది దేవుడు ఎట్ట అవుతాడు? నేను పాపం చేశా, సారీ చెప్పా, నాకు శిక్ష పడకుండా చేసినాడు అనుకోండి, మీరేమంటారు? ఆయన నాకు పక్షపాతం వల్ల మీది డబ్బు తీసుకుని నేను మోసం చేశానండి, నాకే శిక్ష బ్రహ్మాండంగా కూడా అనుకోండి, అప్పుడు మీరేమంటారు? ఆయన ఏం దేవుడు భగవంతుడు వాడు తప్పిసాడు అని చూస్తున్నాను అంటారు. మీరు చేసిన పాపానికి క్షమించవలసింది. ఆయన క్షమించవచ్చు,
ఏది చేయకుండా ఉండడం కోసంగా. కానీ బాధను మాత్రం తీర్చివేయడు. దాన్ని ఎవరైనా చెప్తారు. ఒక పిల్లవాడు 15 సంవత్సరాల పిల్లవాడు నాకు మోటార్ సైకిల్ కావాలన్నాడు. వాళ్ళ ఆయన ఇవ్వలే. వాళ్ళ ఆయన ఊరికి పోతానే ఇంకా అమ్మ బతిమలాడి ఆ మోటార్ సైకిల్ ఎత్తుకున్నాడు. పోయినాడు, యాక్సిడెంట్ అయ్యింది, హాస్పిటల్లో జాయిన్ అయ్యేది, కాలు ఫ్రాక్చర్ అయ్యింది, చెయ్యి ఫ్రాక్చర్ అయ్యింది. వాళ్ళ నాన్న వచ్చాడు. వాళ్ళ నాన్న తిడతాడని ముందుగానే నాన్నని తప్పు చేశాను, పొరపాటు అయిపోయింది అన్నాడు. సరేనా అని క్షమించాడు. క్షమించాడే కానీ కాళ్ళు నొప్పి తగ్గించాడా? చెయ్యి ఫ్యాక్టరీ తగ్గించగలిగాడా? చేసిన బాబానికి అదండి ఇక్కడ చెప్పడం. ఉడికే సారీలు చెప్పి నకిలీ ప్రాయశ్చిత్తాలు చేసుకోబాకండి. అలాంటి నిశ్చలంగా ఉండదు. పశ్చాత్తాపం చెందిన అది నిశ్చలంగా ఉండదు. ఏది అది తిరిగి కొత్త లిపుడికి వస్తుంది కదా వారికి. వాడు లౌకిక సుఖాలపై వ్యామోహం పెంచుకుని వాటిని అంటిపెట్టుకునే వాళ్ళు ఉంటాడు. కాబట్టి నిజమైన ఆధ్యాత్మికి వాడికి అక్కర్లేదు. బాగుపడాలనే కోరిక వాడికి అక్కర్లేదు. అక్కర్లేని వాడికి వాడు సంస్కరింపబడడు. సంస్కరించకపోతే వాడు తిరిగి అదే హీనం ఎత్తు ఉంటూనే ఉంటాడు. కొంతమంది పిల్లలు తప్పు కొట్టినైనా అంటేనే ఉంటారు. ఆ కొట్టుకి అలవాటు పడినాడు వాడు అంతే. వాడికి అదే ఆనందం. వాడు ఎప్పుడు బాగుపడేది? ఎందుకు చెప్పుకుంటా మళ్ళీ గుర్తు చేసుకున్నానండి, మనం మానవ జన్మ ఎత్తాం, మనం సంతరింపబడాలి. పూర్తిగానా అంటే ఇప్పటికే మనం పూర్తిగా నిలిపోయింది. ఇప్పుడే మనం మాట విన్నాం కదండి. ఈ సత్సంగము, ఈ మంచి మాట ఇప్పుడు వింటున్నామా? ఇంకెంత ఇప్పుడు వింటున్నామా? ఇప్పుడైనా అనుకుందామండి. కానీ ఇప్పుడిప్పుడే అన్నప్పుడు దాన్ని దిద్దుకుంటూ ఉండవలే. అప్పుడు ఈ జన్మకి సాధకత అవుతుంది. ఎందుకంటే ఆధ్యాత్మిక అక్కర్లేని వాడికి నువ్వు ఎంత బోధించిన వాడికి బొరకేమవుతుందండి? దాహం వేసిన వాడికి నువ్వు నీళ్ళు ఇస్తే వాడు తాగుతాడు. దాహం లేని వాడికి నీళ్ళు ఇచ్చిన ఉపయోగం ఉంటుందా? చెవిటి వాడికి శంఖం వదిలినట్టు అంటారు. ఇప్పుడు దీని మీద శ్రద్ధ ఉండే వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. శ్రద్ధలో వచ్చి కూర్చున్నారు అనుకోండి, వాడే గ్రహించడు, ఉపయోగం కూడా ఉండదు. అందుకని దప్పికుంటే వాడికే నీళ్ళు అవసరమైనట్టుగా నేను సంస్కరింపబడాలి, నేను బాగుపడాలి అనుకున్న వాడికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. ఆ కోరిక కలగబడడానికి కారణం ఏంటంటే వాడికి దాని మీద ఆకాంక్ష లేదని అర్థం. ఇప్పుడు చాగంటి కోటేశ్వర మీటింగ్ పోయినారు కదండి. ఇక్కడ కొన్ని వేల మంది జనాలు పోయారు కదండి. ఎంతమంది ఆయన చెప్పింది గ్రహించుంటారు? ఎంతమంది గ్రహించుంటారు? గ్రహించాలని పోయి ఉంటారు వాళ్ళు గ్రహించుంటారు. 10 మంది చెప్తున్నారండి, మనం వినాలి ఆకాశపోతారే. వాడికి మాత్రం ఆయన చెప్పిన పదాలు బుర్రలోకి పోతుందని లోపల ప్రవేశిస్తుంది. మిగతా వాళ్ళకి ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది, కొందరికి ఇట్లా వెళ్ళిపోతుంది, కొందరికి మాత్రం లోపలికి పోతుంది. వాడికి ఆసక్తి, ఆయన ఏం చెప్తాడు వినాలి, ఆయన చెప్పినట్టు ఆచరించాలి. అందుకే ఒక రాజు దగ్గరికి ఒక శిల్పి 3 బొమ్మలు తీసుకొస్తాడండి. 3 ఒకటేగా ఉంటాయి, ఏ మార్పు ఉండదు. ఈ బొమ్మ ఏది మంచి బొమ్మ అంటే ఉత్తమైన బొమ్మ అని రాజు ప్రశ్నిస్తాడు. అందరినీ చూడమంటాడు. అందరూ చూస్తారు, అన్నీ ఒకటిగానే ఉంది. ఏది ఉత్తమైన బొమ్మ చెప్పాలి అక్కడ వాళ్ళకి? వెంటనే ఒక తెలివైన ఉంటాడు, మీలాంటి తెలివైన ఉన్నారనమాట. వాళ్ళు ఏం చేశారంటే సన్న కమ్మి తీసేసి చెవులో పెట్టాడండి. చెవులో పెడితే ఈ చెవు కూడా వచ్చేసింది ఒక బొమ్మకి. ఇంకో బొమ్మ పెట్టాడండి, నోట్లోంచి వచ్చేసింది. ఇంకో బొమ్మ పెట్టాడండి, లోపలికి వెళ్ళింది, ఎట్ట బయట రాలేదు. ఈ లోపలికి వెళ్ళిన బొమ్మ ఉత్తమైన బొమ్మ అన్నాడండి. ఏమిటా దాని అర్థం? ఒకటి ఇటు అంటాడంట, ఇటు లేస్తాడంట. ఒకటి ఇటు అంటాడంట, నాలుగు వాగుతాడంతే. ఒకటి ఇంటాడంట, లోపల పదిలంగా ఉంచుకుంటాడంట. అర్థమైన భావిస్తున్నా. అది చాగడం, అది ఇస్తున్నాడు ఇక్కడ. అంటే ఈ చెప్పి చాగడం చెప్తే అర్థమవుతుంది, ఇంకేం కాదండి ఇక్కడ. అంటే ఆయన చూడడానికి పోయేవాళ్ళు కొందరు, ఆయన భాష విని ఆనందం పొందేవాళ్ళు కొందరు, లేకపోతే నాయుడు ఇప్పటి ఏమైనా పోలేదని అంటారు కదనే అనుకుని పోయేవాళ్ళు కొంతమంది.
ఇన్ని రకాలు ఉంటారండి. లేదంటారా? ఏరా పోలేదా అని అవమానం కదా, అట్టగా పోయేస్తాం. అంటే మీరని చెప్పడం లేదండి, ఇన్ని తరగతులు ఉంటాయని చెప్తున్నామండి. ఆ విషయం చెప్తున్నా ఇక్కడ. అంటే ఆ ఆకాంక్ష లేకపోతే వాడి వినాలని ధ్యాస కూడా వాడికి ఉండదు. అలాంటి దృఢ నిశ్చయం చేయకపోవడం వల్ల వాడు మంచి పని చేయాలని ఆరంభించడు. మంచి చేయాలని వాడు ఉంటే మంచి చేయాలని ప్రారంభిస్తాడండి. చెడే చేయాలనుకున్నవాడికి మంచి చెప్పినా చెయ్యాలన్నా వాడికి బుద్ధి వక్రీకరిస్తుంది. కాబట్టి మీరంతా బాగా ఆలోచించుకోండి. అంటే మిమ్మల్ని కాదండి ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ. మీరంతా బాగా ఆలోచించి ప్రాయశ్చిత్తానికి మీరు సన్నదులు కండి. అందుకు మీరు సన్నదైతే నా సన్నిధి ప్రభావం వల్ల మీకు దివ్య దర్శనం అవుతుంది. ఇది సాగండి కోటేశ్వర ఏం చెప్తున్నా ఆయన చెప్తా అనుకున్నామండి. ఆయన చెప్తున్నాడు సాగండి కోటేశ్వర అనుకుంటాం. మీరందరూ కూడా ప్రాయశ్చిత్తానికి సన్నదులు కండి. అంటే మీ పాపానికి మీరు రెడీ అవ్వండి. రెండవది, అలా మీరు సిద్ధమైతే నా సన్నిధి ప్రభావం మీకు లభిస్తుంది. అంటే నేను చెప్పే మాటలు మీకు ఉపయోగపడుతుంది. ఇది సాగర్ కోసం చెప్తున్నాడు ఇక్కడ భాష్యంగా. ఇందులో బిల్లారప్ప చెప్తున్నాడు, ఇప్పటికప్పుడు మీరు దృఢ నిశ్చలైనా సరే మీకు దివ్య దర్శనం అవుతుంది. ఇప్పటికప్పుడు నేను మారాలి అనుకుంటే దివ్య దర్శనం అన్నాడు. అనుకున్న సేపు మనశ్శాంతి ఉంటుంది. అర్థమేనుకుంటారు. ఇప్పటికప్పుడు బా నేను చెప్పేదంతా వినాలా అనుకున్నప్పుడు ఆ వినాలా అనుకున్న క్షణం మనశ్శాంతిగా ఉంటుంది. ఇక్కడ దివ్య దర్శనం అవుతుంది వాడు చెప్పాడు. మనకి ఆ ఒక్క క్షణం బాగుంది అనిపిస్తుంది. అబ్బా అనుకున్నాను కాబట్టి బాగుంది అనిపిస్తుంది. మీ మనసు నిజతత్వం ఏటో మీకే అవగతం అవుతుంది. నేను పరిమితిను అనేది ఏమీ ఉండదాలదు, ఉన్నదంతా ఒకటేనని మీకు అవగాహన కలుగుతుంది. ఎప్పుడు శ్రద్ధగా ఆ భావాన్ని హృదయం ఉంచుకున్నప్పుడు మనమందరం ఒకటే అన్న భావన కలగడానికి వారి సన్నిధి మనకి ప్రభావం చూపిస్తుంది. ఎందుకు ఇవన్నీ చెప్పుకుంటున్నామండి? వసుదైక కుటుంబం విన్నారు ఎప్పటిని? అంటే వసుదైక కుటుంబం అంటే ఏంటి? మతం. వసుధు అంటే భూమి, భూమి యొక్క బిడ్డలు మనం. మతం కాదు, వసుదైక కుటుంబం. వసుంధర అంటే భూమి కదండి, విన్నారు ఎప్పుడన్నా పదం? వసుదైక కుటుంబం అంటే ఈ భూమి యొక్క తల్లి యొక్క బిడ్డలం మనం. ఇందులో మతము కులము జాతి లేదు. ఎవరైనా ఈ భూమిలోంచి తినాల్సింది ఆహారం కానీ బంగారం కానీ పెట్రోల్ కానీ అన్ని భూమిలోంచి రావాల్సిందే. తనకి అక్కడి నుంచి వస్తుంది. కాబట్టి ఒక ఇంట్లో నుంచి మనం పొందినప్పుడు మనం ఆ ఇంటి వాళ్ళం కదండి అనే భావన ఎంతమందికి కలిగించుకుంటున్నాము. ఆ కలిగించుకోవడానికి వాళ్ళ యొక్క భావన నీకు అర్థమైతే మన మందిలో ఒకటే అనే భావన కలుగుతుంది. ఒకటే అనే భావన కలిగితే ఆనందం ఉంటుందండి. వేరే అంటే ఆనందం ఉండదండి, అవరోధం వస్తుంది. మీరు ఏ కార్యక్రమం చూడుకోండి, ఒక టూరిస్టులో బస్సు అనుకోండి, మనందరం ఒకటే అనుకుంటే ఆ బస్సులో ప్రయాణం అంతా ఆనందంగా ఉంటుంది. అలా కాకుండా ఓహో వీళ్ళు వేరే, వీళ్ళు సులువులు పెట్టేవాళ్ళు, వీళ్ళు నాయుడు పెట్టేవాళ్ళు, వీళ్ళు గూడూరు అని గుడులే మాట్లాడుకొని మాట్లాడుకోండి ఏమైనా ఆనందం ఉంటాయండి? ఉంటాయంటారా? కానీ ఎట్టు పది వేళ అందరూ ఒకటే అని భావన వచ్చేస్తుంది. మీదేవరు అనుకుంటాము. మనం ఉన్నదంతా కూడా అందరూ పంచుకుంటున్నాం. పంచుకుంటే ఆనందంగా ఉంటుందండి. అది చెప్పడం ఉద్దేశం అండి. కాబట్టి ఎప్పుడే అవగాహన ఉంటుందో మనం అందరం ఒకటే అనే భావన కలుగుతుంది. అప్పుడేమవుతుంది? జనమన సంతాన తత్వము ముక్తి అనే స్థితి సస్వరూపంగా మనకు అప్పుడు భాషిస్తుంది. అప్పుడు మీ కర్మ అంతమవుతుంది. మనమందరం ఎప్పుడు ఒకటే అనే భావన ఉన్నప్పుడు మన పాపం కూడా క్షాళనం అవుతుంది. ఇంక ద్రోహం చేయం కదండి ఎవరికి. ఇంక పాపం చేయడానికి అవకాశం కూడా మనందరం ఒకటేనప్పుడు నేను మేము కీడు చేస్తానా? ఒకటే అన్నప్పుడు కీడు చేయనండి, వేరే అన్నప్పుడు కీడు చేస్తాను. కాబట్టి తిరిగి కర్మ చేయకుండా చెడు కర్మ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఆయన చెప్పిన తత్వం మీద ప్రతి ఒక్కరి మీద ఆ ప్రభావం పడింది. బాగా పరిణి చెందిన వాళ్ళు ఒక్క తుడికాలంలో దాన్ని విని అప్పటికప్పుడే ముక్తులైనారు. అంటే అప్పటికప్పుడే బాగుపడ్డారు. అంతకంటే కొద్దిగా అభివృద్ధి చెందిన వారు పారవశ్యం అనుభవించారు. అటువంటి ఆనందానుభూతిని ముందు వారెప్పుడు పొంది ఉండలేరు. ఇటువంటి ఆనందాన్ని పొందడమే మనం చేయవలసింది.
అని తను కూడా చెప్పాడండి. చెప్పిన వాళ్ళు అప్పటికప్పుడే మారిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారండి. కొంతమందికి మరి చెప్పాడండి, ఆనందమే మరి చెప్పాడంట. ఏం చెప్పాడు అంటాడండి, భలే చెప్పాడు. అది మాటలు చెప్పలేము, వింటే చెప్పింది కూడా. వాడు వాటి ప్రతి ఒక్క మాట జాగ్రత్తగా ఉంటా కూర్చుంటాడండి. వాడికి పక్కన తప్పట కూడా సంగతి కూడా గుర్తురాదంట. ఆ భావంలో ఫీల్ అయ్యి అనుభూతి పొందుతూ ఉంటాడు. ఇంత అర్థం ఉందా, అర్థం ఉందా అంటే దాని మీదే దృష్టి ఉంటుంది. పక్కన శబ్దం కూడా వాడు గుర్తురాదండి. రెండు విధాలు ఉంది. వీడు ఆనందం పొందాడు, వాడందం పొందాడు. ఇది కూడా మీకు అర్థం కాకపోతే మనం సినిమాకి పోతామండి. సినిమాకి పోతా అంటే ఆ జోకులు వేసి మీరు నవ్వుతూ ఉంటారు. నేను నీసారి చూస్తాను, అది పిచ్చి రావుతాడు అనుకుంటాను. మీరు అనుభూతి పొందారు, మీకు నవ్వు వచ్చేది. నేను మొదలు పెట్టే కొనుక్కోపోయినా ఎవరు నవ్వుతాను చూసుకుంటా కూర్చోండి. ఏం ఫలితం నాకు? 100 రూపాయలు నష్టమో 7 రూపాయలు ఉందా? మీరు 100 రూపాయలు ఇచ్చారు, దాని అనుమతి పొందారు, మీకు లాభం పొందారు. అలాగే ఎక్కడ మంచి వాక్యాలు ఉంటే అది వినడం అనేది అభ్యాసం నేర్చుకోవాలి. ఈరోజు సారాంశం అంతా ఒకటేనండి. మనం ఆనందంగా ఉండాలంటే ఎదుటిగా ఆనందంగా పెట్టండి. ఎదుటివారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాటలతో కూడా బాధించవద్దు. ఈ రెండు నేర్చుకుంటే ఈ గంట సారాంశం అంతా కూడా ఇదేనండి. ఇదే సత్కర్మ, ఇదే పుణ్యం. దేవుళ్ళు దాచిపెట్టి పంచడము ఇది పుణ్యము. పంచకూడదనే కాదండి, దానికన్నా సులభమైన సాధన ఇది. ఎదుటి వారి మనసు గాయపరచకుండా ఉండడమే మనం చేసే పుణ్యం. ఎందుకంటే ప్రభక్తి చెప్పాడు ఒక మాట, భగవంతుడు ఎక్కడున్నాడంటే ఎదుటి వారి హృదయంలో దాగి ఉన్నాడట. అప్పుడు ఆయన బాధ పెట్టినప్పుడు భగవంతుడు బాధ పెట్టాడే కదండి. ఇక్కడ హింస అంటే కొట్టడం అనుకుంటున్నారండి. మాటలతో గాయపరిచిన హింసే. ఎందుకంటే మాట తోట కన్నా ప్రమాదం. ఆ తోట ఒక్కసారి చంపేస్తుంది, కానీ మాట వాడి బతుకున్నంతవరకు సంపాదించాలి కాదంటారా? కాబట్టి ఆ మాటని తోటాగా చేసుకోకుండా ఆ మాటని మధురంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తే ఈ సత్సంగం వినడానికి దానికి నేను చెప్పిన దానికి ప్రతిఫలం అనేది ఒకటి ఉంటుంది అని సారాంశమే మనకి నిలరప్ప చెప్తున్నాడు. అలా చెబితే దివ్య దర్శనం మనకి అద్భుతంగా కలుగుతుంది. దివ్య దర్శనం అంటే ఆనందం అండి. ఆ ఆనందం మనకు తప్పకుండా కలుగుతుంది అని చెప్పే సారాంశమే ఈరోజు సత్సంగం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ మిలారప్ప మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.